Lights have come. It is the fact that God and Christ are one. సాయంకాల సమయమున వెలుతురుండును, మహిమకు మార్గము నీవు తప్పక కనుగొంటావు. ఆ నీళ్ల మార్గము ఈ దినపు వెలుతురై ఉన్నది. ప్రశస్తమైన యేసు నామములో పాతిపెట్టుము. యవనులారా, వృద్ధులారా, మీ పాపములన్నిటికీ పశ్చాత్తాప్తులు కండి. పరిశుద్ధాత్మ నిజముగా లోపలికి వచ్చును. సాయంకాల వెలుతురులు వచ్చియున్నవి. దేవుడు క్రీస్తు ఒకటైయుండుట అది నిజం. That was the beginning of it. Now she's faded on into the bride light. See what I mean? అది దానికి ప్రారంభము. పెళ్లి కుమార్తె వెలుతురులో ఆమె నిలబడి ఉన్నది. నా భావమేదో గ్రహించారా? I better close here. Start again tonight, because I don't want you to leave this. You see? No, it's dinner time. Well, I got too many notes wrote here. Ooh, my. నేను ఇక్కడ ముగించడం మంచిది. తిరిగి రాత్రికి ప్రారంభిద్దాము. ఎందుకంటే ఇది మీరు పోగొట్టుకుంటానికి నేను ఇష్టపడను. చూశారా? లేదు, ఇది భోజన సమయం. సరే, నేనెంతో వివరణ ఇక్కడ వ్రాసుకున్నాను. How about tonight? Would that be better? Well, if you want to just try a little further? Or let's go a little further, then we'll hurry right quick. How's that? ఈ రాత్రి సంగతి ఏంటి? అది బాగుంటుందా? కొంచెం ముందుకు కొనసాగించుటకు మీరు ఇష్టపడతారా? సరే, అలాగైతే కొంచెం ముందుకు సాగుదాం, త్వరపడదాం. ఎలాగని? Now, go in at the what? You shall not go into any gate that the Lord God has given you, but at the gate that the Lord will put His name in. ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలి? ప్రభువైన దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏ పురములోకి మీరు వెళ్ళకూడదు. అయితే ఆయన తన నామమును పెట్టిన ఆ పురములోకి వెళ్ళవలెను. Not go into the house of the gate, which is the door. Is that right? God's going to put His name at the door. And you shall not, that's the gate that enters into the place of worship, the sanctuary. ద్వారము కలిగి ఉన్న పురము యొక్క ఇంటిలోనికి కాదు, అదే ఆరాధన స్థలానికి ప్రవేశమున్న పురము, పరిశుద్ధ స్థలము. You don't go in there with your sacrifice to any of these gates, but in the gate that the Lord God chooses to put His name in. See? నీ యొక్క అర్పణతో ఏదైనా ఒక పురములోకి నీవు వెళ్ళకూడదు. అయితే దేవుడు ఆయన నామమును స్థాపించుటకై ఆయన ఏర్పరచుకునే పురములోనికి వెళ్ళవలెను. చూస్తున్నారా? Now, as He did that, where is that gate? ఆయన అది చేశాడా? ఎక్కడున్నది ఆ పురము? In St. John 10, Jesus said, I am the gate, the door. I am the door to the house of God. I am a door to the sheepfold. Not the goat fold, the sheepfold. పరిశుద్ధ యోహాను 10లో యేసు చెప్పియున్నాడు, నేనే పురమును, నేనే ద్వారమును, దేవుని యొక్క గృహమునకు నేనే ద్వారమును, గొర్రెలు పోవు ద్వారమును నేనే, మేకల మందకు కాదు, గొర్రెల మందకు. చూశారా? I am the door to the sheepfold. A man may enter into this door, be safe. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఒక మనుష్యుడు ఈ ద్వారము గుండా ప్రవేశించవచ్చును, క్షేమముగా ఉండును. And now, we can linger a long time on that, but to save time, He is the door to that sheepfold. దానిపైన మనము ఎంతోసేపు గడపవచ్చును. అయితే సమయాన్ని కాపాడుకొరకై ఆ గొర్రెలు పోవు ద్వారము ఆయనే. Now, we want to notice here, the shadows and types are really in view right here, but if I take that page, it's going to hold you a while. ఇక్కడ ఇప్పుడు మనము గమనిద్దాము, పోలికలు, ఛాయలు ఇక్కడ నిజంగా తెరితలమవుతున్నవి. అది కొంచెం సేపు మిమ్మలను నిలుపు చేయబోతున్నది. All right, notice, this brings in perfect view Jesus Christ. For all the Old Testament is type of Him, all the feasts, all the worships, and everything. సరే గమనించుడి, ఇది సంపూర్ణ దృశ్యానికి తీసుకుని వస్తుంది. యేసుక్రీస్తు పాత నిబంధన అంతా
అన్ని పండుగలు, అన్ని ఆరాధనలు, ప్రతిదీ ఆయనకు పోలికై ఉంటున్నది. And I've got wrote down here under these line of scriptures, explain it. That's where it take a long time. ఇక్కడ లేఖనము క్రింద నేను వ్రాసుకుని ఉన్నాను, అది వివరించడానికి వ్రాసుకుని ఉన్నాను, అది వివరించువని. అక్కడే అది ఎంతో సమయాన్ని తీసుకుంటుంది. Explain how all the feasts, even the meal offering, was a type of Christ. Let's just take that one. అన్ని పండుగలను వివరించుట, చివరికి నైవేద్యము క్రీస్తుకు పోలికయున్నది, అదొకటి మనం తీసుకుందాము. One time there was a school called the School of the Ministers, or School of Prophets. They trained up educated prophets. And there was a genuine God-called prophet one time. Went up to visit him. ఒకసారి ఒక పాఠశాల ఉన్నది, అది దైవసేవకుల పాఠశాల అని పిలువబడుతుంది, లేక ప్రవక్తల పాఠశాల అని పిలువబడుతుంది. వారు తర్బీతు పొందినవారు, విద్యావంతులైన ప్రవక్తలు. అక్కడే ఒక నిజమైన దేవుడు పిలిచిన ప్రవక్త కూడా ఉన్నాడు. అతడు వారిని దర్శించుటకు వెళ్ళాడు. Well, they wanted to show the old prophet a little courtesy, so one of them went out and picked a big bunch of what he thought to be peas, but they were poison gourds, and he was going to feed them all on that. ఆ ముసలి ప్రవక్తకు వారు కొద్దిగా మర్యాద చూయించబోయారు. కాబట్టి వారిలో ఒకరు వెళ్ళిపోయి అతడు బఠానీ అని అనుకున్న పెద్ద కుప్పను తెచ్చాడు. అయితే అవి విషపు మొక్కలు, విషపు కూర మొక్కలు. దాంతో అతడు అందరికీ భోజనం పెట్టేటకు సిద్ధపడ్డాడు. Oh, how many seminary lapfuls have we had? They're cooking up something. ఓహో, ఎంతమంది వేదాంత పాఠశాల కొండ లోయలు మనకున్నవో! అవును, వారు దాన్ని వంట చేస్తున్నారు. అవును, Got Methodist lapfuls, Baptist lapfuls, Pentecostal lapfuls. But you see, they are the second growth, the kind that can be pruned off the tree. వారికి మెథడిస్టు కొండ లోయలున్నవి, బాప్టిస్టు కొండ లోయలున్నారు, పెంతికోస్తు కొండ లోయలున్నారు. అయితే మీరు గమనించండి, అయితే వారు ఒక విధంగా చెట్ల కొమ్మలు నరికే వంటివారు. వారు చెట్టు కొట్టిన తర్వాత పెరిగేవారు. Not in the main vine, bearing lemons, grapefruits, and so forth, not oranges, but professing to be citrus. అసలైన ద్రాక్షవల్లిలో పుట్టినవారు వారు కాదు. నిమ్మకాయలు, ద్రాక్షకాయలు మొదలైనవి పుట్టించువారు. నారింజ ఫలాలను కాదు, పుల్లగా ఉంటామని చెప్పుకునేవారు. Notice again. Now in this, when Elijah come around and looked at him and seen that it was poison gourds that would kill every one of them, they said, "Alas, we got death in the pot." మరలా గమనించు, ఇందులో ఏలియా వచ్చి వారి వైపు చూచినప్పుడు వారినందరినీ కూడా చంపునటువంటి విషపు మొక్కలు అది అని అతడు చూచినప్పుడు, అయ్యో, కుండలో మరణం మాకుంది అని వారన్నారు. He said, "Bring me a handful of meal." And he threw meal into it. He said, "Now it's all right. Eat what you want." It changed death to life. పిడికిడి పిండి తీసుకురండి అని అతడు చెప్పాడు. దానిలోకి పిండిని చల్లి, ఇప్పుడు బాగుంది, మీకెంత కావాలో అంత తినుడి అని అన్నాడు. అది మరణమును జీవముగా మార్చినది. And the meal offering that was given to Christ, he was the meal offering. And the meal offering must be ground with a certain burr that made every little chunk of meal the same. Shows that he's the same yesterday, today, and forever. నైవేద్యము క్రీస్తు, ఆయన నైవేద్యమై ఉన్నాడు. నైవేద్యము ఒక విధమైన అంచంతటి వంటి దాని చేత నూర్చబడవలసి ఉన్నది. అది ఆహారములోని పిండిలోని ప్రతి ముక్క ఒకే విధంగా చేస్తుంది. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని చూయిస్తుంది. నీ యొక్క సంఘశాఖలో ఆయన పెట్టినది ఒకే వస్తువు, అది బ్రతుకుతుంది, వాక్యమే. All the types of everything, the tabernacle, the shewbread, everything. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ప్రతిదానికి పోలిక, మందిరమునకు, సముఖపు రొట్టెకు
ప్రతిదానికి పోలిక. The broken kosher under the plate was his broken body that the Jews can't explain yet while they do it. See? And all these other things typed him. పాత్ర క్రింద ఉన్నటువంటి విరిగిన కోషెరు ఆయన విరువబడిన శరీరము. యూదులు అది వివరించలేరు. అయినప్పటికీ వారు అది చేస్తారు. అవునా? ఈ అన్ని విషయాలు ఆయనకు పోలిక. Now, then, him in view, we see now all denominations and creeds left behind. For he is the pure, unchangeable Word of God, which is the unleavened bread. St. John 1. That's right. ఆ తరువాత ఆయనలో దృశ్యమవుతున్నవి అన్ని సంఘశాఖలు మత సిద్ధాంతాలు వెనుకునే వదిలిపెట్టబడుతున్నవి. ఏలైనగా ఆయన స్వచ్ఛమైన మార్పు చెందని వాక్యమయ్యున్నాడు. అదే పులి అని రొట్టె. పరిశుద్ధ యోహాను 1. అవునది నిజం. He's the unleavened bread. So when you add this or add that, it's 11 added to that what's already been originally given for you. ఆయనే పులి అనే రొట్టె. కాబట్టి నీవు ఇది కలిపినట్లయితే, అది కలిపినట్లయితే కలుపుడు ద్వారా అది పులిసిపోతుంది. నీకు ముందుగానే ఇవ్వబడిన అసలైన దానికి చేసినట్లయితే. Look here. What's killing the race today? They take and hybrid things. And when you hybrid it, you kill it. ఎటు చూడు, ఈరోజు జనాంగాన్ని చంపుతున్నదేంటి? వారు సంకర జాతి వాటిని తీసుకుంటారు. నీవు దాన్ని సంకర జాతిగా చేసినట్లయితే నీవు దాన్ని చంపుతున్నావు. Oh, it looks more pretty. Sure. Hybrid corn, corn flakes, all the other cereals that comes out of corn. ఓ, అది ఎంతో అందంగా కనిపిస్తుంది. అవునది నిజం. సంకరము చేయబడిన జొన్న పేలాలు, జొన్నలో నుండి వచ్చినటువంటి మిగతా అన్ని ధాన్య జాతులు. Hybrid corn, great big nice long stalks and great big ears. Look like twice as good as the other, but it's death. Science even's found that out. See? Don't cross it. It'll kill you. సంకర జాతి జొన్న పెద్దది, లావుది, పొడవాటి కడలు, పెద్ద లావు వెన్నెలు, మిగతా వాటికంటే రెండంతలుగా మంచిగా కాన్పించుట. అయితే అది మరణం. చివరికి విజ్ఞాన శాస్త్రం సహా అది కనుగొన్నది. చూస్తున్నారా? దాన్ని దాటవద్దు. అది నిన్ను చంపుతుంది. Now, let me show you. The other day I was watering some flowers in my yard. And the lady had some hybrid flowers that was in a little pot here, a little planter at the side of the house. We have to water them things at least 3 times a week, or 4, or they'll die. ఇప్పుడు ఇక్కడ నేను నీకు చూయించని, గత దినము నా యొక్క ఆవరణములో పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. ఇంటి ప్రక్కనే చిన్న మొక్కలు నాటుకుంటున్నటువంటి ఒక స్త్రీకి ఇక్కడ చిన్న కుండీలలో కొన్ని సంకరజాతి పూల మొక్కలున్నవి. మేము వారానికి 3 సార్లు 4 సార్లు వాటికి నీళ్లు పోయవలసి ఉన్నది. లేకపోతే అవి చచ్చిపోతవి. And there stood the original plant out in the yard. It hasn't rained there for 6 months. Just as dry. If it rains in 10 minutes, you can blow dust. అక్కడే అసలైన మొక్క ఒకటి అక్కడ ఉన్నది. 6 నెలల నుండి దానికి వర్షం లేదు. వర్షం కుర్చినదా 10 నిమిషాల్లో నీవు దుమ్ము ఉదేయగలవు. But that little fella laying out there just prettier and brighter than the hybrid was with all the water. You keep that water off of him, he'll die. But where do you get his water? అయితే అక్కడే ఉన్నటువంటి ఆ చిన్నది నీళ్లు బాగా అయినటువంటి సంకరజాతి కంటే ఎంతో ఆరోగ్యంగా అందంగా ఉన్నది. దానికి నీవు నీళ్లు నిలుపు చేయి, అది చచ్చిపోతుంది. అయితే ఎక్కడి నుండి దానికి నీరు వస్తుంది? And another thing, you have to go all along spraying them every day or two to keep the lice off of them. But don't, the lice will eat him up. He's so tender and soft. మరొక విషయం, ఒక రోజుకో లేక 2 రోజులకో దాని నుండి పురుగులు దులుపుటకై జల్లవలసి ఉంటున్నది. అవి నిలవ్వు. పేను పురుగులు దాన్ని తినివేస్తవి. అది మెత్తగా బలహీనంగా ఉంటుంది. But the ain't a louse that'll get on that original. No. You crawl up to him, crawl away. He's original. See what the high breeding has done? అయితే అసలైన జాతిని
అక్కడ పరోపజీవులైన పురుగులు రావు. లేదు లేదు, అది దారి యొద్దకు ప్రాకిపోతుంది, దిగిపోతుంది. అది అసలైనది. చూశారా సంకర జాతి ఏమి చేసిందో? That's the same thing in the church. They're trying to mix the denomination with the Word. Try to make the Word say what the denomination says. అలాంటి సంగతే సంఘంలో జరుగుతుంది. సంఘ శాఖను వారు వాక్యముతో మిశ్రితము చేయుటకు ప్రయత్నిస్తారు. సంఘ శాఖ ఏం చెప్తున్నదో వాక్యము చెప్తుందని చెప్పుటకు ప్రయత్నించుట. And when you do that, you have to spray them and baby them and give them gold stars to come to Sunday school and everything else. That's right. నీవు అలాగ చేస్తే నువ్వు బూజు కొట్టవలసి ఉంటున్నది, వారిని బుజ్జగించవలసి ఉంటున్నది. ఆదివారం బడికి రావటానికి వారికి బంగారు నక్షత్రాలు ఇవ్వాల్సి ఉంటున్నది. ప్రతిదీ కూడా చేయవలసి ఉంటుంది. అవునది నిజం. When a genuine born-again Christian, born with the Word of God, he's rugged. నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు, దేవుని వాక్య మూలముగా పుట్టినవాడు, అతడు కరుకైనవాడు. The license things the world don't bother him. He's an eagle. He flies from a past. Soars in the heavenly. See? It is true. Nothing. అది నీవు. బంకపేలు లోక కార్యకలాపాలు అతనికి ఇబ్బందులు పెట్టలేవు. అతడొక పక్షిరాజు. అతడు బహు త్వరితముగా ఎగిరిపోతాడు. చూస్తున్నారా? పరలోకములో ఎగురుతాడు. చూశారా? అది నిజం. ఏమీ లేదు. Notice, now we must understand that here the denomination creeds that anything that's added of the unleavened bread cannot mix with the unleavened bread. ఇప్పుడు గమనించు, అది ఇక్కడ మనము అర్థం చేసుకోవలసి ఉంటున్నది. సంఘశాఖ 3 సిద్ధాంతాలు పులిసిన రొట్టెకు కలిపిన ఏదైనప్పటికీ పులిన రొట్టెతో అది కలయలేదు. And the Bible foreshadows here in the sacrament of going into the worship that no unleavened can be taken with you and God will receive it. బైబిల్ గ్రంథము ఇక్కడ పవిత్ర చిహ్నములో ముందుగా తెలియచేస్తుంది. ఆరాధనకు వెళ్ళటలోను ఎటువంటి పులినది నీతో ఉండకూడదు. దేవుడు దానిని స్వీకరిస్తాడు. You say, I'm Methodist, right there you die. I'm Pentecostal, you die. నీవు చెప్తావు, నేను మెథడిస్టు వాడను అని. అక్కడే నీవు చనిపోయావు. నేను పెంతెకోస్తు వాడను అని. నీవు చచ్చిపోయావు. I am of Christ. Right? You've got to stand on something. That's right. You're standing on something. నేను క్రీస్తు వాడను. అవునది నిజం. ఒకదానిపై నీవు నిలబడవలసినది. అవును, ఒకదానిపై నీవు నిలబడి ఉన్నావు. Churchill once said, held up 2 fingers and said, we are got the victory. And England stood by that. They believed Churchill. చర్చిల్ ఒకసారి 2 వేళ్లు పైకెత్తి ఉన్నాడు. మేము విజయం పొందుకున్నాము అని అన్నాడు. ఇంగ్లాండ్ దానికి నిలబడుతుంది. చర్చిల్ను వారు నమ్మారు. And believe it or not, this morning you are standing by something. There's only one thing that you can live and stand by, and that's Christ, the Word. True. ఈ ఉదయం నీవు నమ్మకపోవు. ఒకదానికై నీవు నిలబడ్డావు. నీవు నిలబడవలసినది, నీవు జీవించవలసినది ఒకటి. అది క్రీస్తు వాక్యము. నిజం. Notice, nothing in the Bible types the denominations but Babylon. And Babylon was founded by Nimrod. And Nimrod was a renegade. సంఘ శాఖలకు పోలిక బైబిల్ గ్రంథములో వేరొకటి లేదు, బబులోను తప్ప. బబులోను నిమ్రోదు వలన స్థాపించబడినది. నిమ్రోదు భ్రష్టుడు. And he had a bunch of women in there, were supposed to be his queens, that was prophetess. అతనికి చాలా మంది స్త్రీలు ఉన్నారు. అతని రాణులుగా ఉంటుండువారు. అది ప్రవక్తి అయి ఉండెను. They even think that old Balaam come from that section. They had roots and so forth. They worshipped, many of you scholars that reading have some two Babylons and so forth in the history of the church and how they did. చివరికి వారు పురాతన కాలపు వాడైన బిలాము ఆ వర్గం నుండి వచ్చినవాడని తలంచేవారు. వారి యొద్ద వ్రేళ్లు మొదలగునవి ఉన్నవి. వారు ఆరాధించారు. మీకు తెలుసు, మీలో అనేకులైన పండితులు
హెస్లోపు యొక్క 2 బబులోన్లు చదివి ఉంటారు. ఇంకా సంఘ చరిత్ర వారేమి చేసింది చదివి ఉంటారు. And they had women that done this and women of goddess and everything, and it was a forced religion. ఇది చేసిన స్త్రీలు వారికి ఉన్నారు. స్త్రీలు దేవతలుగా ప్రతి దానిగా అది బలవంతపు మతమై ఉండెను. Everybody, every city around Babylon was compelled to come to Babylon to worship under Nimrod at the tower. That's right. ప్రతి ఒక్కరూ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి పట్టణము ఆ గోపురమునొద్ద నిమ్రోదు ద్వారా ఆరాధన చేయుటకు బబులోనుకు రమ్మని బలవంతము చేశారు. చూశారా? అవునది నిజం. They were forced to do it. The Babel. That's where the confusion comes. అది చేయుటకు బలవంతం పెట్టారు. దాన్ని తర్కించిరి. అక్కడే తారుమారు వచ్చినది. And that's exactly what the church is today. If you don't attend Sunday school, if you don't do this, they have to hire you do this and do this and do that, you're out of the picture. అదే ఈరోజు సంఘము చేస్తున్నది. నీవు ఆదివారం బడికి రానట్లయితే, నీవు అది ఇది చేయనట్లయితే, ఇది చేయుటకు నిన్ను అద్దెకు తీసుకోవలసి ఉన్నది. అది చేయి, ఇది చేయి. నీవు చిత్రమునకు ఆవల ఉన్నావు. Out there in Tucson, listening this morning, I once wondered, of always constraining people, go to church. No matter where you go. అక్కడ ట్యూషన్లో ఈ ఉదయం వింటున్నారా? నేనొకప్పుడు ఆశ్చర్యపడ్డాను. నేను ఎప్పుడూ ప్రజలను బలవంతము చేస్తుంటాను. మందిరానికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళావని కాదు అని చెప్తాను. ఒక విధంగా ప్రజలు బయటకు లాగడం నేను చూశాను. ఈ దారిన వెళ్ళుట ఏంటి విషయం అని నేను అనుకున్నాను. వారిలో కొంతమంది ఎదుకు నేను వెళ్ళాను. మొదటి రోజు నీవు అక్కడున్నావు, మా సంఘములో చేరు అని వారు నిన్ను సమీపిస్తారు. నీవు అది చేయకపోతే నీవు ఆహ్వానించబడవు. గమనిస్తున్నారా? It's a forced thing. It's forced upon you. See? And that's Babylon. But in Christ, you come in by election, not before. Your heart pulls you in. అది బలవంతమైన విషయం. అది నీ మీద బలవంత పెట్టడం. అది బబులోను. అయితే క్రీస్తులో నువ్వు ఏర్పాటు ద్వారా వస్తావు, బలవంతము ద్వారా కాదు. నీ హృదయం నిన్ను లోపలికి లాగుతుంది. God did not put His name then in Babylon. Closely now. He cannot put His name in Babylon. The churches. Oh, they put His name in there, but He never. ఆయన పేరును దేవుడు బబులోనులో పెట్టలేదు. ఇప్పుడు ముగింపులో బబులోనులో ఆయన పేరును ఆయన పెట్టలేడు. అనగా సంఘములో ఆయన పేరును ఆయన పెట్టలేడు. ఓ, వారు ఆయన పేరును వాటిలో పెట్టుకున్నారు. అయితే ఆయన చేయలేదు. లేదు. Now, you say, now, Brother Branham, well, you asked me to stay a little longer. Now, notice, they put His name in there, but He didn't. సహోదర బ్రహ్మ, ఆగు అని అంటావు. ఒక్క నిమిషం కూర్చో, కొంచెం సేపు ఉండమని నీవు నన్ను అడిగావు. సరే, ఇప్పుడు గమనించు. వారు ఆయన నామమును అక్కడ పెట్టారు, అయితే ఆయన కాదు. Now He said the place that I'm going to meet you and receive your sacrifice is where I choose to put my name. ఆయన చెప్పాడు, నేను నిన్ను కలుసుకుని నీ అర్పణను అంగీకరించు స్థలమేదనగా నా నామమును స్థాపించుటకై నేనేర్పరచుకున్న స్థలములోనే. You come into this gate, this door, where I choose to put my name. There's where you come. నీవు ఈ పురము గుండా, ఈ మార్గము గుండా రమ్ము. నా నామముచ్చుటకు నేను ఏర్పరచుకున్న ఈ ద్వారము గుండా రమ్ము. అక్కడకు నీవు రావలసి ఉన్నది. Well, they put, this is the church of Christ. If there's anything that's wrong, and that declaration left out one word, anti. All that he taught, they disagree with it. Modern Pharisee. సరే, ఇది క్రీస్తు యొక్క సంఘము అని వారు పెడతారు. ఆ యొక్క ప్రకటనలో ఏ విధమైన తప్పిదమున్నట్లయితే, ఒక్క మాటను అది వదిలిపెట్టినట్లయితే వ్యతిరేకమైనది.
ఆయన చెప్పిందంతా దానితో వారు అంగీకరించలేదు. నవనాగరికత పరిచయులు. But we must find where he did put his name, for in it is his only provided gate. Amen. Glory. అయితే ఆయన నామమును ఆయన ఎక్కడ పెట్టెనో మనము తప్పక ఎరుగవలసి ఉన్నది. ఎందుకనగా ఆయన సిద్ధపరిచిన మార్గము అందులో ఉన్నది. ఆమేన్. మహిమ. Watch. Where did he put his name? In his son. గమనించండి, ఆయన నామాన్ని ఎక్కడ పెట్టాడు? ఆయన కుమారునిలో. Oh, you said, now wait a minute, Brother Branham. That was the son, not the father. The son always takes the name of his father. Never takes. ఓహో అని అంటావు. ఇప్పుడు ఒక నిమిషం ఆగు సహోదర బ్రహ్యాం అని చెప్తావు. అది కుమారుడయుండెను, తండ్రి కాదు అని చెప్తావు. ప్రతి దానిలో కూడా కుమారుడు ఎల్లప్పుడూ తండ్రి పేరును స్వీకరించును. I come to this earth in the name of a Branham because my father's name was Branham. నేను ఈ భూమి మీదికి బ్రెన్హాం పేరుతో వచ్చాను. నా తండ్రి పేరు బ్రెన్హాం. Jesus said, I came in my father's name and you received me not. యేసు చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను చేర్చుకొనరు. You want the scripture on that? St. John 5:43. See? దాని మీద మీకు లేఖనము కావాలనా? పరిశుద్ధ యోహాను 5:43. అవును. I came in my father's name and you received me not. Then the father put his own name, which is Jesus, in the son. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను చేర్చుకొనరు. అలాగైతే తండ్రి తన స్వంత నామమైన యేసు నామమున కుమారునిపై పెట్టియున్నాడు. యేసు నామమును కుమారునిపై పెట్టియున్నాడు. And he's the way. He's the door. He's the house. He's where God chose to put his name. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన గృహమై ఉన్నాడు. ఆయనే దేవుడు తన నామమును పెట్టుటకు ఏర్పరచుకున్న స్థలమై ఉన్నాడు. God never put his name in me. He never put it in the church. He never put it in the Methodist, Baptist, Catholic, but he put it in Christ. The anointed Emmanuel, and the name is in the Word because he is the Word. దేవుడు ఎన్నడూ ఆయన నామమును నాలో పెట్టలేదు, సంఘములో అది పెట్టలేదు. ఆయన అది మెథడిస్టు, బాప్టిస్టు, కేథలికులో దాన్ని పెట్టలేదు. అయితే అభిషక్తుడైన ఇమ్మానుయేలుయగు క్రీస్తులో దానిని ఆయన పెట్టాడు. నామము వాక్యములో ఉన్నది, ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. What is he then? The word interpreted is the manifestation of the name of God. అలాగైతే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యం యొక్క అర్థం దేవుని యొక్క నామము యొక్క ప్రత్యక్షత అవుతున్నది. No wonder flesh and blood has not revealed this to you, but my Father which is in heaven has revealed this to you, who I am. And upon this rock I'll build my place of worship. And the gates of hell can't shake it down. Amen. రక్తమాంసములు నీకిది తెలియచేయలేదు, కాని పరలోకమందున నా తండ్రి నేను ఎవరైనది నీకిది బయలుపరిచాడు. ఈ బండ మీద నా ఆరాధనా స్థలమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాన్ని కదిలించలేవు అనుటలో ఆశ్చర్యోక్తి లేదు. ఆమేన్. Oh, living church of God, standing firm foundation on Jesus Christ alone. You can sing the song, but if you're not on Christ the Word, you're a teetering, faltering sand. But upon this rock, Christ, my Word. ఓ జీవము గల దేవుని సంఘమా, యేసుక్రీస్తు యొక్క స్థిర పునాదిపైన నిలబడో. నీవు పాట పాడగలుగుతావు, అయితే వాక్యమైన క్రీస్తు మీద నీవు లేనట్లయితే, అలాగైతే నీవు ఒగులాడుతూ కదలాడుతూ ఉండు ఇసుకపైన ఉన్నావు. అయితే ఈ బండ మీద, క్రీస్తు మీద, నా వాక్యం మీద. He built the Lutheran message, and they denominated it. It was growing, the footstool. Then he grew up into the leg part.
the Methodists and so forth. There's where he built his church upon his word. ఆయన లూథర్ వర్తమానం కట్టాడు, వారు దాని సంస్థాపము చేశారు. అది ఎదుగుచుండెను, పాదపీఠము. ఆ తర్వాత ఆయన కాలు భాగమును, మెథడిస్టు మొదలగు వాటిని ఎదిగించెను. అక్కడే ఆయన సంఘమును కట్టినది ఆయన వాక్యం పైన. Now he's not all foot or all thigh, he's the body. And now is the capping part. Did you notice in the pyramids? Which I don't preach a pyramid religion now. ఆయన అంతా పాదము కాదు, తొడ భాగము కాదు, ఆయనకి శరీరమున్నది. ఇప్పుడు అది పైకప్పు భాగము. పిరమిడ్లో మీరు గమనించారా? అది పిరమిడ్ భక్తి నేను బోధ చేయట్లేదు. But the first Bible was ever wrote in the skies. Did you notice it? It starts off with the Virgin. The first figure in the zodiac. The last figure is Leo the Lion. వ్రాయబడిన మొట్టమొదటి బైబిల్ గ్రంథము ఆకాశములో వ్రాయబడిను. అది మీరు గమనించిదిరా? అది కన్యతో ఆరంభమైనది. నక్షత్ర రాశులలో మొదటి రూపము, ఆఖరి రూపము సింహమగు పులి. He comes first by the Virgin, he comes next as the Lion of the tribe of Judah. Just before that, a Cancer age, the cross fish. All the rest ages, if we had time to go through it, which we have at the tabernacle. ఆయన మొదటి కన్య వలన వచ్చెను, తరువాత ఆయన యూదా గోత్రపు సింహముగా వచ్చును. కొంచెము దానికి ముందుగా క్యాన్సర్ యుగము, దాటుతున్న చేప మరియు మిగతా కాలాలు. అది చదువుటకు మనము సమయముంటే మందిరములో మనమది తెలుసుకుందాము. In the pyramid being those foundations, up into the king's chamber. And just before you hit the seventh wall, there's a little introduction plank there where a messenger comes out to bring you to the king. ఆ పునాదులు ఒక పిరమిడ్ అయ్యుండి రాజు యొక్క భవనములోకి వెళ్తుంది. 7వ గోడను నీవు తాకుటకు కొంచెం ముందుగా అక్కడొక చిన్న పరిచయపు పలక ఉన్నది. అక్కడే వర్తమానికుడు రాజు యొద్దకు నిన్ను తెచ్చుటకు వచ్చునది. The messenger John the Baptist that introduced to the king. But the headstone was rejected. వర్తమానికుడైన బాప్తిస్మిచ్చి యోహాను రాజునకు పరిచయం చేసెను. అయితే శిఖరపు రాయి తృణీకరించబడెను. And they don't know the stone is thrown or whatever it is. They don't know where it's at because it's a rejected stone. But that's the stone that caps the whole thing, that makes it the pyramid. Through the complete 7 church ages. వారికి రాజ పట్టాభిషేకపు రాయి తెలియదు. అదేదైనానూ తెలియదు. అది ఎక్కడ ఉంటుందో వారికి తెలియదు. ఎందుకనగా అది తృణీకరించబడిన రాయి. అయితే అదే సమస్తాన్ని కప్పివేయు రాయి సంపూర్తిగా 7 సంఘ కాలాల గుండా వచ్చి పిరమిడ్గా చేయునది అదే. Add grace, add this, is 7 adds. The last one is Christ. కృపను కలుపు, ఇది కలుపు, ఇది కలుపు, ఆఖరిది క్రీస్తు. Add this to your charity, add grace to your grace, add something else and something else till it gets up to Christ is the headstone. I am the door. నీ యొక్క ప్రేమకు ఇది కలుపు, నీ కృపకు కృపను కలుపు, ఒకదానికి కలుపు, ఒకదానికి కలుపు, క్రీస్తు ఎదుకు వచ్చు వరకు అది శిఖరపు రాయి. నేను మార్గమునయున్నాను. Now a son always comes in his father's name. Any son comes in his father's name. And Jesus said, I came in my father's name. ఒక కుమారుడు ఎప్పుడు కూడా తన తండ్రి నామమున వచ్చును. కుమారుడు తండ్రి నామమున వచ్చును. యేసు చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను అని. Then what is the name of the Father? What is the name of the Son? అలాగైతే తండ్రి యొక్క పేరేంటి? కుమారుని యొక్క పేరేంటి? And he said, a little while the world seeth me no more, yet you shall see me. He's coming in the form of the Holy Ghost. So his name is Jesus. That was when we worship, oh, Jesus. ఆయన చెప్పాడు, ఇక కొంచెము కాలమునకు లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. కొంచెము కాలమైన తర్వాత మీరు నన్నెన్నడూ చూడరు. ఆయన పరిశుద్ధాత్మ రూపమున వచ్చెను. అదే యేసు వచ్చెను. ఆ కారణము చేతని వారు ఓ యేసు అని ఆరాధన చేసిరి. అవునా? అవునా?
Father, Son, and Holy Ghost is Lord Jesus Christ. That's all. I come in my Father's name, and you receive me not. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, అది ప్రభుని యేసు క్రీస్తు. అంతే, నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు. Now remember, he also added here and warns us, another will come, a denomination, a creed. They'll come in their name, and you will receive them. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, ఆయన ఇంకా ఇక్కడ కలిపి మనకు హెచ్చరిక చేశాడు. మరొకరు వచ్చును, ఒక సంఘశాఖ, ఒక మూఢ విశ్వాసము, వారు వారి నామమున వచ్చెదరు, మీరు వారిని చేర్చుకుంటారు. You won't receive me, the Word. Vindicated and proved before you as he was right then, so is he today. Don't you miss that, people across this nation. మీరు ఇక్కడ, మీరు నన్ను చేర్చుకునరు. వాక్యమే మీ ఎదుట రుజువు చేయబడి ప్రత్యక్షపరచబడినది. అప్పుడు ఆయన ఇలాగుండెను, ఈరోజు ఆయన అలాగున్నాడు. ఈ దేశమన్నంతట ఉన్నవారు దీని మీరు పొగట్టుకోవద్దు. Another will come, a church, and you'll believe that, because you can just do anyway. I won't vindicate it. ఇంకొకరు వస్తారు, ఒక సంఘం వస్తారు, మీరది నమ్ముచున్నారా? ఎందుకంటే మీరు ఎలాగైనా చేస్తుంటారు, దానిని